అరే శైలు, ఆ నాన్న. నువ్వు మొన్న ఎంఎస్సీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినావు కదరా అమెరికాకు. అవును. క్వాలిఫైడ్ అయినావు బేటా. అవునా నాన్న. కంగ్రాచులేషన్స్ నాని. థ్యాంక్ యూ నాన్న. నువ్వు ఈ 10 రోజుల్లో అక్కడికి పోవాల్సి వస్తుందిరా. దీనికి సంబంధించినటువంటి పనులన్నీ ఈ 10 రోజుల్లో చేసుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏదన్నా షాపింగ్ చేసుకున్నట్టు ఇలా కొద్దిగా పోదాం రా బేటా. ఏంటిది నాన్న, ఎన్ని రోజులు పెళ్లి ఇల్లి అన్నావు కదా, ఇప్పుడు నువ్వేం పిత్తాను? అవురా బిడ్డ, ఆడపిల్ల తండ్రిగా బిడ్డకు పెళ్లి చేసి పంపించాలనుకున్నారా, కానీ నువ్వు ఈ బెంగళూరు హైదరాబాద్ అంటే నేను కూడా ఆలోచన చేస్తున్నాను. కానీ అమెరికా 7 సముద్రాలు దాటిపోవాలి. అంత అదృష్టం ఎవరికి వస్తుంది బిడ్డ? అంత అదృష్టం నీకు వచ్చింది. ఇటువంటి దాన్ని కూడా నేను అడ్డుపడుతున్నారా? నేను పంపించి చదివితా బిడ్డ. అంతేగారా బిడ్డ, రేపు పొద్దునే మనం పోడురా. ఈ 10 రోజులు అంతా దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా జరుగుతుందిరా. మనం అక్కడనే ఉండడు అయితే. కాబట్టి 10 రోజులకు సంబంధించిన బట్టలు కూడా చదువుకోరా. మళ్ళీ నువ్వు అక్కడికి పోతే ఎన్ని సంవత్సరాల క్రితమో తెలియదు, కనీసం 5-6 సంవత్సరాలు వస్తుందిరా. కాబట్టి ఈ 10 రోజులు నేను నీతోటే ఉంటా బిడ్డ. ఈ పనులు అన్నీ అయ్యేదాకా నీతో ఉంటా. నేను కూడా స్కూల్కి లీవ్ పెట్టినరా. ఆయన ఇప్పుడు అన్ని ఒక్క పూట పడలే కదా, సార్ని అడిగి నేను లీవ్ పెట్టేసుకున్నా బేట. ఇద్దరం కలిసి రేపు పొద్దున ఓడే. నువ్వైతే బట్టలన్నీ చదువు పెట్టుకో నాన్న. ఒకవేళ నేను పోవడద్దంటే? ఎట్లంటే ఏంది బిడ్డ, ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచన చేసి ఇక్కడ ఉంటా అంటే నీ జీతమే కదా బిడ్డ ఖరాబ్ అయ్యేది. నీ జీతం గురించి ఆలోచన చేస్తాను నేను నాన్న. అలాంటిది నేను ఓనియకుండా ఆపుతానారా? నేను ఎట్లయినా పంపుతారా? అయినా పలానా రాజేందర్ వాళ్ళ బిడ్డ అమెరికాలో చదువుకుంటుందంటే నాకే కదరా బిడ్డ గొప్ప. కాబట్టి నువ్వు ఎట్లయినా పోయి చదువుకోనా. సరే నాన్న, ఇప్పటి వరకు నాకు నచ్చినట్టే ఉన్నా. ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టు వింటా. అది రాజేందర్ బిడ్డ అంటే. సరే బిడ్డ, నువ్వు బట్టలు చదువుకోరా. నేను మా దోస్తులకు దావ తీయడానికి పోతాను, మళ్ళీ వస్తా. సరే నాన్న. ఒక్కసారి గణేష్ని కలిస్తే మంచిగా ఉండు. గణేష్కి నా పేరు కూడా తెలియదు. ఎక్కడున్నావు గణేష్? ఒక్కసారి నా పేరు చెప్పాలనుకుంది. కన్నుల ముందు నీ కలలే ఎన్నడు పోవు నన్ను తిలి. ఐ లవ్ యూ గణేష్. జన్మంతా దాచేస్తా